భలే ఉంది. కానీ చూడు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సీనిక్ ట్రెజర్స్. ఈరోజు ట్రిప్లో డే 2. పొలాచి నుంచి వాల్పరై వచ్చే రూట్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఎలా కవర్ చేయాలి అని పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఈ వీడియో చూశాక మీకు వాల్పరై ఎంత బాగుంటుందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. నేచర్ లవర్స్కి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఇలా ఎందుకు చెప్పానో అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్మల్గా పొల్లాచి టు వాల్పరై 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. 3 to 4 అవర్స్ ఉంటుంది జర్నీ. కానీ మాకెందుకు అంత టైం పట్టింది, మేము ఎంతసేపట్లో వెళ్ళాము, ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. దారి పొడవునా చిన్నవో పెద్దవో వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మీరు చూస్తుంది వాటర్ ఫాల్ టీ ఎస్టేట్. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. మనం వాల్పరై వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే వస్తుంది. ఇది పేరుకు తగ్గట్టు ఇక్కడ ఒక వాటర్ ఫాల్తో పాటు టీ షాప్ కూడా ఉంది. మేము ఈ షాప్లో ఒక టీ తాగేసి వాటర్ ఫాల్ టాప్ వ్యూ చూడడానికి పైకి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఆ వాటర్ ఫాల్ టాప్ వ్యూకి వెళ్ళొచ్చు. నార్మల్గా రోడ్డు మీద నుంచి నార్మల్ దారి కూడా ఉంది, కానీ మనం అటు వెళ్ళంగా. ఇక్కడ టీ లీవ్స్ కట్ చేసినవన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. వాటర్ ఫాల్ ఎస్టేట్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇది ఆలియార్ డ్యామ్ దగ్గర ఫుడ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ తర్వాత ఇక్కడ మాత్రమే మ్యాగీ అలాంటివి దొరుకుతాయి, మధ్యలో ఎక్కడా దొరకవు. మొత్తం గ్రీనరీ, వర్షంలో భలే ఉంది చూడడానికి. వాళ్ళు మ్యాగీ తింటుంటే నేను ఇలాగ చూడడానికి వచ్చా. సూపర్ ఉంది. ఇందాక ఒక పీకాక్ కనిపించింది ఇక్కడ. ఆ పీకాక్ నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడు పీకాక్ వెళ్ళిపోయింది. వాటర్ ఫాల్స్ నేను ఎక్కువ ఉండవు అనుకున్నా, కానీ చాలా ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటా ఇలాగొచ్చా చూపిద్దామని చెప్పి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, కనిపిస్తుందా? కొంచెమే కనపడుతుంది. ఇక్కడ నుంచి చూపిస్తా, ఆగండి. అంతా సేఫ్ కాదు, కానీ ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఘాట్ రోడ్లో అట్లా. కానీ ఈ టైంలో వచ్చే గ్రీనరీ అంతా వేరే సీజన్లో అనిపిది ఇట్లా. ఇంతకుముందు వాయనాడ్ వెళ్ళాము మేము. వాయనాడులో కూడా ఇట్లాగే టీ తోటలు ఉన్నాయి, కానీ మేము ఏప్రిల్లో కాదు, ఆగస్టులో వెళ్ళాము. అప్పుడు మరి ఇంత బాగా అనిపించలేదు, కానీ ఈసారి సూపర్గా అనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? వాటర్ ఫాల్స్ బాగుంది కదా. సౌండ్స్ చూసారా? వాటర్ ఫాల్ సౌండ్స్ చాలా దగ్గరలో ఇలాగే భలే పీస్ఫుల్గా ఉంది, భలే ఉంది అసలు. ఈ తోటల్లో అంతా వర్షాకాలం కానీ మామూలుగా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యామ్ ఉన్న దగ్గర లీచ్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ వాయనాడు వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే ఈసారి జాగ్రత్తగా ఉంటున్నా.
ఫాల్ ఉంది కదా, దాని దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తా ఇప్పుడు. ఉంటా ఉన్న రీల్స్లో అంతా చూసి నేను వెళ్ళినప్పుడు వర్షం ఉంటుందో ఉండదో, ఎలా ఉంటుందో, అసలు బాగుంటుందో బాగుండదో అని అనుకుంటా ఉన్నా. కానీ సూపర్ ఉంది. మేమైతే ఎప్పుడో వెళ్ళాల్సింది, చాలా టైం ముందే, 46 ఎయిర్ పిన్ బెండ్స్ దాటి. కానీ మేము చాలా దగ్గరలో ఆపుకొని నిదానంగా చూసుకొని వెళ్తున్నాం, అందుకే చాలా టైం పట్టింది. ఇక్కడ ఈ షాప్లో ఛార్జింగ్ అయిపోయింటే ఛార్జింగ్ పెట్టాను కొద్దిసేపు, అందుకే ఇక్కడ ఆపుకున్నాము. ఆ వాటర్ ఫాల్ అక్కడి నుంచి చూపించాను కదా, దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఇంకో ఇక్కడి నుంచి పైన నుంచి వస్తున్నాయి, ఇవే ఆ సైడ్కి వెళ్తున్నాయి ఈ వాటర్. ఈ సైడ్ కొంచెం చూడండి, పైన నుంచి వస్తున్నాయి ఇవే వాటర్, ఇక్కడ కింద పక్క వస్తున్నాయి. జూమ్ చేస్తా చూడండి. ఇప్పుడు పైన కలుస్తుంది, ఇది ఇటు వెళ్దాం. నిజంగానే హెవెన్ లాగే ఉంది. వాళ్ళు కార్లో అటు వచ్చే లోపు నేను ఇటు వస్తా, వీడియో తీసుకుందాం అని చెప్పి ఇటు వచ్చా. జలగలు తగులుకోకుండా ఉంటే అంతే చాలు, దేవుడి దయ వల్ల. నెమలి కోతలు వినండి. ఇక్కడ ఎక్కడ చూసినా నెమలి కోతలు వినిపిస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. ఇక్కడ చూడండి, వర్షంలో తడిచి టీ తోటలు, లోయలు ఎంత అందంగా ఉన్నాయో అసలు. కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది.
చూడండి అసలు దారి పొడుగున భలే ఉంది. ఇప్పుడు ఒక 40 సార్లు భలే ఉంది అని ఉంటా. నిజంగానే అంత బాగుంది ఇక్కడ. బర్డ్ సౌండ్స్. ఈ సీజన్ వల్ల ఏమో కానీ టీ తోటలు వాయనాడులో కూడా చూసినా కానీ ఇట్లా అనిపించలా. కానీ ఇక్కడ మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలు. నేను మామూలుగా సేఫ్ కాదు ఈ సీజన్లో అనుకున్నా, కానీ ఫుల్ వర్షాలు పడినప్పుడు అయితే సేఫ్ కాదు, అంతా ఘాట్ రోడ్డు కాబట్టి. అడుగడుగున వాటర్ ఫాల్స్, వ్యాలీస్, ఈ టీ తోటలు. నేను నడుచుకుంటా వెళ్తున్నా. మళ్ళీ ఈ ఘాట్ వాళ్ళ అక్కడికి ఎక్కేలోపు, కారు వచ్చేలోపు నేను అక్కడికి పోయి కారు ఎక్కుతా. ఇన్ని నడుస్తుంటే భలే ఉంది, కానీ కాకపోతే లోపల భయం వేస్తుంది. ఎందుకంటే ఇవి జలగలు పట్టుకుంటాయేమోనని. ఆల్రెడీ వాయనాడులో ఎక్స్పీరియన్స్ అయింది కదా, అందుకని భయం వేస్తుంది. ఇదైతే నిజంగా హెవెన్ లాగే ఉంది. మనం అక్కడి నుంచి ఇట్లా వచ్చాం. అక్కడ చూసారా వాటర్ ఫాల్, అడుగడుగున వాటర్ ఫాల్ ఉంది, చిన్నదైనా. ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు, కానీ దారి మొత్తం ఇట్లాగే వావ్ అనిపించేలాగా ఉంది. అసలు ఎక్కడ ఆపాలో కూడా అర్థం కావట్లా. ఇది చూడు, ఈ ప్లేస్ అంటే 90% ఎప్పుడు ఫాగ్తోనే కవర్ అయి ఉంటుందంట ఈ ప్లేస్. ఒకటో రెండో బాగుంటే ఫోటోలో తీయొచ్చు, వీడియోస్ అట్లా. కానీ ఎక్కడ చూసినా బాగుంది, ఏది తీయాలో అర్థం కావట్లే, ఎంతసేపు తీయాలో అర్థం కావట్లే. నన్ను వదిలేసి వాళ్ళు ముందుకు పోయి ఆగారు, నన్ను నడుచుకుంటా పోయి తీసుకుంటా పోతున్నా. వేస్తున్నాం అందుకు. సరే సరే. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్, పికాక్ సౌండ్స్ అన్నీ ఇవే వస్తున్నాయి. మా పిండి చూడు
కెమెరాలో ఫోటో తీస్తున్నాడు. ఇక్కడ జలగలు ఉన్నాయా? కానీ జలగలు ఉండే దగ్గర వద్దు. అది ఇస్తా అమ్మ. చెయ్యి నిలబడండి లోపల వెళ్ళొద్దని. ఇక్కడ 5 అవుతుంది టైము. ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుంచి పొల్లాచిలో నుంచి వర్షం పడతానే ఉంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు ఇక్కడ ఆపకూడదు నార్మల్గా అయితే, కొంచెం పక్కన ప్లేస్ చూసుకొని ఆపుకున్నాము. కొంచెం త్వరగా వచ్చేద్దాం, ఊరికే అట్లా చూసేసి వచ్చి కారు ఎక్కదాం. వాటర్ ఫాల్ సౌండ్ అంటున్నారా, ఎంత ఎక్కువ వస్తుందో. ఇది చూడండి, టైం 5:10 అట్లా అవుతుంది. అసలు ఇక్కడ కొంచెం లైటింగ్ వస్తుంది. చూడండి, అసలు చీకటిగా ఉంది, డెన్స్ ఫారెస్ట్ ఇదంతా. ఇక్కడ ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, లోయలాగా ఉంది. రోడ్లో పోతా ఉంటే ఎన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయో, 1 కాదు 2 కాదు, దారి మొత్తం వాటర్ ఫాల్స్. $40 బెన్స్లో ఇంకా మేము 30 వచ్చాం, ఇంకా 10 బెన్స్. నిజంగా స్వర్గంలాగా ఉంది చూస్తుంటే. కెమెరాలో ఏమంత అనిపించట్లేదు, కానీ నిజంగా చూడడానికైతే చాలా బాగుంది. అసలు ఈ వెదరు, డ్రైవే బాగుంది అసలు.
ఫాగ్ వచ్చేసింది. ఇది 30 ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్. ఇది మొత్తం 40. ఇందాకటికి ఇప్పటికి మొత్తం ఫాగ్ కవర్ అయింది. ఫాగ్ కానీ లేకుండా ఉంటే ఇంకా కొంచెం బాగా కనిపించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కార్వర్ మార్ష్. వాల్పరైలో ఫస్ట్ టీ తోటలను స్టార్ట్ చేసిన వ్యక్తి ఈయనే. ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం మారిపోయింది. మొత్తం ఫాగ్ వచ్చేసింది రోడ్లో కూడా. ఇక్కడ చూడండి ఎలా అసలు ఏం కనిపించట్లేదు, ఫాగ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఫైనల్గా 39 హెయిర్ పిన్ బెండ్స్ అయిపోయినాయి. లాస్ట్ వన్ ఒక్కటి మిగిలింది. నేను వీడియోలో కొన్ని దగ్గరలా బై మిస్టేక్ 46 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయని మెన్షన్ చేశాను, కానీ 40 బెండ్సే ఉండేది. మీరు వాల్పర వెళ్తుంటే ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అక్కడ స్టే ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. మీరు వీకెండ్లో వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు హోటల్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా గూగుల్లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి అడిగి బుక్ చేసుకోండి. వాళ్ళు కొంచెం తగ్గిస్తారు కూడా. కొన్నిసార్లు బుకింగ్ వెబ్సైట్స్లో చూస్తే ఫుల్ అని చూపిస్తుంది, కానీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ట్రావెల్ ఆప్షన్స్ గురించి చెప్తాను. మనం ఎవరైనా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేటప్పుడు కోయంబత్తూరు వచ్చి అక్కడి నుంచే రావాలి. మనము కోయంబత్తూరు నుంచి వాల్పరై రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంటుంది. ప్రతి చిన్న ప్లేస్కి బస్సు ఉంటుంది. లేదంటే కోయంబత్తూరు నుంచి మనం బైక్ కానీ క్యాబ్ కానీ రెంట్కి తీసుకొని రావచ్చు. ఫైనల్గా వాల్పరై రీచ్ అయిపోయినాం. ఉదయం ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30కి వచ్చినాం. 6 అయింది, 6కి వచ్చినాం. చూడండి మాకేం కనిపించిందో ఇక్కడ. అది వర్షానికి తడిచి రోడ్డు పక్కనే నిలబడి ఉన్నింది. కార్ సౌండ్కి వెంటనే ఎగిరి చెట్టు పైకి వెళ్ళింది.
అది అలసిపోయిందో లేదో కానీ నేను వీడియో మాత్రం మధ్యలోనే ఆపేశాను. అట్లా ఉంటుంది మనతోని. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఫైనల్గా వాల్పరై టౌన్లోకి అయితే రీచ్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కనిపించింది. టైం ఉంటే ఇప్పుడు వెళ్దాము, లేదంటే రేపు మార్నింగ్ వెళ్దాం. ఇప్పుడైతే మనం బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, శ్రీనంద లగ్జరీ కంఫర్ట్స్. మేము వెళ్ళింది వీకెండ్, ఒక రోజుకి 2000 ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే మేము రూమ్లో లగేజ్ పెట్టేసి తినడానికి వెళ్తున్నాం. వేసుకో, పడుతుందా వాన? తినడానికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము. ఈ 7:30 అయింది టైం. మొత్తం చీకటిగా ఉంది అసలు. ఇది కొంచెం కొండ పైన లాగా ఉంది, కిందకి వెళ్ళాలి ఇప్పుడు. మేము హోటల్ రిసెప్షన్లో అడిగి కనుక్కున్నాము ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే కృష్ణా ఇన్ అని ఒక హోటల్ చెప్పారు. కానీ ఇక్కడ 8:39 కంతా మొత్తం క్లోజ్ చేస్తారంట, త్వరగా వెళ్ళమని చెప్పారు. వర్షం పడుతూనే ఉంది, అలాగ వర్షంలోనే వెళ్ళాము. ఇది చూడండి, అసలు పేరైతే కనిపించింది కానీ అసలు కనుక్కోలేము. మామూలుగా అయితే 2 ఫ్లోర్స్ కిందకు ఉంది సెల్లార్లో. అక్కడికి వెళ్ళాక బోర్డు కనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే అతన్ని అడిగితే చెప్పాడు కిందకి వెళ్ళమని. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదే ఆ రెస్టారెంట్. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడైతే ఫుడ్ రీజనబుల్ కాస్ట్ ఉంది. మేమైతే ఆ రోజు సాటర్డే, అందుకే టిఫిన్స్ ఆర్డర్ చేసాము. ఫుడ్ టేస్ట్ బాగుంది. బిల్లు 400 అయింది. మేము తినేసి రూమ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మా వాడు అంబ్రిల్లా కావాలంట, అదే అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నది వాల్పరై గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ మా వాడు చూడండి, మా పాపని ముందు నడవద్దు మాకంటే కిడ్నాపర్స్ ఉంటే అలాగా అని జాగ్రత్త చెప్తున్నాడు పాప. రేపటి వీడియోలో డే 3లో వాల్పరైలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.